గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 5వ అధ్యాయము కంప్లీట్ చేసుకొని, అలాగే దాన్ని అన్వయం గూడా నేర్చుకున్నాం. యెహోవా ఎవరు అనేటువంటి విషయం అన్వయం జేసుకోవటం జరిగింది. మోషే గారు దేవుడు చెప్పినట్లుగా మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళటం, విన్నవించుకోవటం, అయ్యా మా దేవుడికి మేము ఉత్సవం జేసుకోవటానికి మమ్మల్ని పంపించండి అరణ్యానికి అంటే. ఫరో దాన్ని తిరస్కరించిన తర్వాత మరి అంతటితో ఆగిపోకుండా ముందటి కంటే భయంకరమైనటువంటి వెట్టి పనులు, బాధ్యతలను వెట్టి చాకిరీని ఇశ్రాయేలు ప్రజల మీద పెట్టినప్పుడు, ప్రజలు మోషే, అహరోనుల దగ్గరకొచ్చి, "దీనంతటికి కారణం మీరే. మీరిలా జేసినందుకే మా పరిస్థితి ఇలాగైంది" అని వాళ్ళు బాధపడ్డప్పుడు, మోషే గారొచ్చి ఎస్పెషల్లీ దేవుడి దగ్గర మొరపెట్టడం అనేది జరుగుతుంది. "అయ్యా! మరి నన్ను పంపించిన ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు ఈ ప్రజలకు మీరు చేసినటువంటి పనేంటి? వారిని నువ్వు విమోచించమని పంపించావు. వారి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది" అని దేవుడి దగ్గర మొరలుపెట్టినప్పుడు, దేవుడు జవాబు ఆహ్, అధ్యాయంలో 5వ అధ్యాయంలో కనపడదు. 6 అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది. దేవుడి యొక్క స్పందన అనేది కనబడుతుంది. 6 అధ్యాయం అంతా మరి 30 వచనాలున్నాయి. ఈ 30 వచనాల్లో మొదటి 8 వచనాల్లో దేవుని యొక్క స్పందన. అంటే ఆ స్పందనలో భాగంగా ఈ మొదటి 8 వచనాల్లో ఆయన యొక్క పేరు ప్రస్తావించబడింది. దేవుని యొక్క పేరు అన్నది ప్రస్తావించబడినటువంటి రీతి మనకిక్కడ కనబడుతుంది. అలాగే ఆయన చేసినటువంటి వాగ్దానం పునరుద్ఘాటించబడుతుంది. ఈ తొలి 8 వచనాల్లో ఎస్పెషల్లీ ఈ విషయాలు మనకు ఆహ్, ప్రాముఖ్యంగా కనబడతాయి. అట్లాగే మరి దేవుడు చెప్పినటువంటి ఈ మాటని యాజ్ ఇట్ ఈస్‌గా మోషే గారు వెళ్లి మళ్ళీ ప్రజలకు తెలియపరిస్తే 9దో వచనంలో వాళ్ళు నిరుత్సాహపడతారు. చాలా బాధపడతారు. ఎందుకనంటే వాళ్ళు నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు మోషే గారికి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు దేవుడు మరల 10 వచనం నుండి 13 వచనం వరకు మళ్ళీ ఫరో దగ్గరికి పొమ్మని చెప్తాడు మోషే గారితో. మోషే గారితో మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళమన్నటువంటి ఆజ్ఞలు మనకు కనబడతాయి. అలాగే 14 వచనం నుండి 27 వచనం వరకు ఈ నిర్గమకాండం 6 అధ్యాయంలో 14 వచనం నుండి 27 వచనం వరకు సంబంధం లేనటువంటి ఒక విషయం. అంటే వాస్తవంగా ఆ సీక్వెన్స్ అలా జరుగుతున్నటువంటి దానికి చిన్న బ్రేక్ పడ్డట్టు లేవే కాండములో ఉండవలసినటువంటి విషయాలు ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూస్తాం. అందులో మోషే గారి యొక్క వంశావళి, అహరోను గారి యొక్క వంశావళి ఇవి 2 గూడా మనకి ఈ వచనాల్లో కనబడతాయి. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వటం అనేది జరుగుతుంది. 28, 29, 30 వచనాల్లో. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు మోషేని పిలిచినట్లుగా మళ్ళీ అక్కడ పునరుద్ఘాటన జరుగుతుంది. అలాగే మోషే గారు గూడా మరి నేను నాలుక మాంద్యము, నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని. కాబట్టి నేను ఈ పనిని నేను చెయ్యలేను అన్న రాజీనామా దిశగా సాగినట్లు మనకు కనబడుతుంది. అక్కడతో 6 అధ్యాయం పూర్తయిపోతుంది. దీనికి ఈ ప్రతికూల ప్రతిస్పందనకు మోషే గారి యొక్క ప్రతికూల ప్రతిస్పందనకు జవాబుగా దేవుడు మాట్లాడినటువంటి విషయాలు నిర్గమకాండం 7 అధ్యాయంలో కనబడతాయి. ఇది టూకీగా చెప్పాలంటే వాస్తవంగా 6 అధ్యాయం యొక్క పిక్చర్. మొదటి 8 వచనాల్లో దేవుడు తన పేరును పునరుద్ఘాటిస్తాడు. అలాగే తను చేసిన వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటాడు.
ఈ విషయం మోషే గారు ప్రజలకు తెలియపరచడానికి వెళితే వాళ్ళు సుముఖత వ్యక్తం చేయరు. అయినను దేవుడు ఫరో దగ్గరికి మళ్ళొకసారి వెళ్ళు అంటే అలాంటి సందర్భం దేవుడు చెప్తాడు. ఈ మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. మోషే గారి వంశావళి, అహరోను గారి వంశావళి. ఆ తదుపరి మరి నేను వెళ్ళను, నా వల్ల గాదు అని మోషే గారు తిరస్కరించినట్టు మనం 6 అధ్యాయం అలా ఆ స్పందనతో ముగిసబడుతుంది. తదుపరి 7 అధ్యాయము దేవుడి జవాబు మనకు కనబడుతుంది. ఇది 5 అధ్యాయము, 6 అధ్యాయం, 7 అధ్యాయం ఈ 3 అధ్యాయాలకు మధ్య ఉన్నటువంటి లింక్. ఎప్పుడైతే ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటామో, వాటికి మధ్య ఉన్నటువంటి లింకుల్ని మనం మర్చిపోయామనుకోండి, అసలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనకి. అంటే ఈ లింక్స్ చాలా ప్రాముఖ్యంగా తీవ్రంగా మనం ఆలోచన చేస్తూ వెళ్ళాలి. ఓకే. తదుపరి మనం మొదటి 8 వచనాలను కూలంకషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లారా. నిర్గమకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడగలిగితే, అందుకు యెహోవా ఎందుకు 5వ అధ్యాయము చివరిలో 22, 23 వచనాలు ఉన్నాయి చూసారా? మోషే గారు యెహోవా యొద్దకు వెళ్ళి, ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేశావు, నన్నేళ్ళు పంపావు, నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదు అని అన్నటువంటి ఆ మాటలకి దేవుడు జవాబుగా ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అన్నాడు. ఏమండి ఒకసారి కాస్త ఆగుదాం మనం. ఏంటిది? ఈ పదాలు మీకు అర్థం అవుతున్నాయా? ఏమండి? బలమైన హస్తము చేత అతడు వారిని పోనిస్తాడు. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. ఏంటి దీని అర్థం ఏంటి? ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏంటి బలమైన హస్తము చేత వదిలేస్తాడు, పంపించేస్తాడు ఫరో అని మాటలు, ఆ మాట వెనక ఉన్నటువంటి అర్థం ఏంటి? వందనాలమ్మా, మాట్లాడిన తల్లి. అంటే నేనే వారికి తోడుగా ఉండి వారిని బయటికి పంపిస్తాను, ఫరో హృదయమును కఠినపరిచిన నేనే మళ్ళీ సాత్వికపరుస్తాను అన్నట్లు చెప్తున్నాడన్న దేవుడు. ఓకే అమ్మా, రైట్. సిస్టర్కి అర్థమైనట్టు కాకుండా వేరే విధంగా ఎవరికైనా అర్థమైనారా? అర్థమైందా? ఇలా కాకుండా వేరే విధంగా ఎవరికైనా ఏమన్నా అర్థమైందండి? వందనాలమ్మా, చెప్పమ్మా. అంటే అతనుకున్న కఠినత్వాన్ని బట్టి అతని కఠినత్వాన్ని మార్చుకోడు, కానీ దేవుడు చూపించిన ఆ క్రియలను బట్టి అతను చాలా తొందరగా వాళ్ళని పంపించేస్తాడని అర్థం. అంటే ఇంతకుముందు ఎంత ఇబ్బంది పెట్టాడో మిమ్మల్ని, అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని బయటికి పంపించేస్తాడని ధైర్యం చెప్తారన్న దేవుడు మోషే. ఇంకా ఈ సిస్టర్ ఆలోచన చేసిన విధంగా కాకుండా వేరే విధంగా ఏమన్నా ఆలోచనలు వచ్చాయా మిగతా వాళ్ళకి ఎవరికైనా? వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఉండే శిక్ష కాకుండా నేను బలమైన శిక్ష వేస్తాను, బలంగా అంటే ఇంకా మీకు కోటింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నట్లుగా అనుకుంటున్నాను. ఓకే రైట్. అమ్మ చెప్పినట్టు కాకుండా వేరే విధంగా ఎవరికైనా వేరే ఆలోచనలు వచ్చాయా? ఐగుప్తు సామ్రాజ్యం చాలా బలమైనది కదన్నా. బలమైన సామ్రాజ్యం నుంచి విడిపించడానికి ఎంతో స్ట్రాంగ్ రాజ్యం కానీ ఏదైనా శక్తి కానీ ఉండాలి. అంత శక్తిని ఇశ్రాయేలు ప్రజలకు చూపించి వాళ్ళని తీసుకొని వస్తాను నేను అని దేవుడు చెప్తున్నట్టు. వెరీ గుడ్. ఇంకా సోదరుడు చెప్పినట్టు కాకుండా వేరే విధంగా ఎవరికైనా ఏమైనా అనిపించాయా?
అంటే నేను ఈ విధంగా ఒకవేళ ఫస్ట్ టైం చెప్పిన దాంతోనే ఆపేస్తున్నాను అనుకోండి, తర్వాత ఇప్పుడు ముగ్గురు రెస్పాన్సెస్ వచ్చేవి కాదు. అందుకు నేను అడుగుతున్నాను. మీరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే మనం ఆలోచన చేసే కొద్దీ ఆలోచన పదునెక్కుతుంది. ఆలోచన ఆపేస్తే ఏముండదు. ఓకే. రైట్. ఇక్కడ అంటే వ్యాఖ్యానం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మనం చేయగలగాలి. ఎలా చేయగలగాలి అంటే, ఇప్పుడు 5వ అధ్యాయంలో వీళ్ళేం జేశారు అంటే, ఫరో గారిని రిక్వెస్ట్ చేశారు. అంతేనా? మోషే గారు, అహరోన్ గారు వచ్చి ఫరో గారిని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన కాసేపు మనం అనుకుందాం. రిక్వెస్ట్ చేసిన వెంటనే పంపించేసాడు అనుకుందాం ఫరో రాజు. అజంప్షన్ అంతే. ఒక ఊహ అనుకుందాం. పంపిస్తే అసలు ఏమనుకుంటారు ప్రజలు ఫరో రాజు గురించి? దేవుడి గురించి ఏమనుకోవడానికుంది? ఫరో రాజు గురించి ఏమనుకోవడానికుంది చెప్పండి? ఇక్కడ దేవుని విలువ ఏం తెలియదు. మామూలుగానే పంపిస్తాడు కాబట్టి ఆయన బలము, ఆయన శక్తి తెలియదు. ఓకే అమ్మా. రైట్. ఇంకా ఫరో రాజు గురించి ఏమనుకుంటారు? మంచిగా అనుకుంటారు పంపించినాడు అని. ఫరోని దేవుడు లాంటి వాడు అనుకుంటారన్న. చూసారా? దేవుడు లాంటి మనిషి ఆయన. ఎందుకనంటే మనం అట్లా రిక్వెస్ట్ చేసాం, ఆయన కరుణించేశాడు. నిజంగా రాజాదిరాజుడే ఆయన అన్నటువంటి పరిస్థితి. పోనీ ఒకవేళ దేవుడి శక్తిని తెలుసుకోవటానికి మాత్రమే ఇలా చేశాడంటారా? ఫరో హృదయాన్ని కఠినపరచుకోవటం, చేయటం అనంటే అసలు కానే కాదు. దేవుడు రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెనిస్తాను అన్నటువంటి పరిస్థితి తప్ప, స్పందించే హృదయాలను తీసేసి కఠినపరుస్తానన్నటువంటి మనస్తత్వం దేవుడికి లేదు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వేదో వెళ్లి రిక్వెస్ట్ చేసినంత మాత్రం చేత వాడు పోనిచ్చే రకం కాదు నాయనా మోజేస్. అంత సులభంగా వాడు పోనివ్వడు. ఇంతటితో అయిపోలేదు కథ. కథ ఇంతటితో ముగిసిపోలేదు నాయనా. చాలా అంటే బలమైన హస్తంతో పోనిస్తాడంటే, దేవుడు బలంగా నడిపిస్తే తప్ప, బలముగా ఆయనకు కావలసిన శిక్ష ఇస్తే తప్ప, తన బలమునంతటిని అంటే ఫరో యొక్క బలమునంతటిని అణిచేస్తే తప్ప, ఇశ్రాయేలు ప్రజల విమోచన జరగదు. సులభంగా జరిగే పని కాదు నాయన అది. నువ్వు ఇప్పుడే బాధపడుతున్నావు మోజేస్. కుమారుడా, నువ్వు ఇప్పుడే బాధపడుతున్నావు. ఇప్పుడు ఏం జరగలేదు ఇంకా. అసలు కథే స్టార్ట్ అవ్వలా. విమోచన పర్వమే మొదలవ్వలేదు అది. మొదలు అయ్యిందంటే ఎట్లా ఉంటదంటే, అది బలమైన నడిపింపు ఉంటుంది. బలమైన కార్యాలు ఉంటాయి. మిమ్మల్ని తోలేస్తాడు. విసిగెత్తిపోద్ది. నా బలమైన నడిపింపును తట్టుకోలేక ఫరో మిమ్మల్ని తోలేస్తాడు. దండం పెట్టి పంపించేస్తాడు. అప్పటి వరకు పంపడు నాయనా. నువ్వు తొందరపడద్దు. నాయన. ప్రజలకంటే తెలీదు, నీకు తెలియాలి. మీరు గమనించండి, దేవుడు ఎక్కువగా ఈవెన్ ప్రజలతో మాట్లాడడం కంటే, అహరోన్ గారితో మాట్లాడటం కంటే ఖచ్చితంగా మోషే గారితో మాట్లాడతాడు ఎక్కువగా. ఎందుకు అలాగా అంటే, తెలియాల్సింది ముందు నాయకుడు. నాయకుడికి ఇంటి పెద్దకు విషయం అనేది తెలిస్తే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు కదా. అంటే ఈ ముందు నమ్మకత్వం మోషే గారికి రావాలి. ఎందుకనంటే ఇంటి యజమానుడు ఆయన. ఇంటి యజమానుడు. అందుకే మీరు చూడండి, మన ఇళ్లలో ఎవరైతే పురుషుడు యజమానుడు భక్తిలో చాలా తీవ్రంగా ఉంటాడో, ఆటోమేటికలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భక్తిలో తీవ్రంగా ఉండడానికి అవకాశం. మీరు దీంతో ఏకీభవిస్తారా? కరెక్ట్ 100% మీరు గమనించ. అందుకే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని టార్గెట్ చేస్తాడంటే, యజమానులను టార్గెట్ చేస్తాడు. నేను కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఏమనంటే సంఘానికి ముందు అందరికంటే ఎక్కువగా యజమానులు రావాలి. ఇలాంటి మీటింగ్స్ కి ఏదైతే మనకు ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ ఉన్నాయో వాటిలో అన్నిటికంటే ముందు యజమానుడు
ఆకర్షితుడు అవ్వగలగాలి. తెలుసుకోగలిగితే పరమార్థం రౌతును బట్టి రథం ఉంటదట. కాబట్టి ఈ నడిపించేటటువంటి నాయకుడు ఎప్పుడైతే స్పష్టతతో ఉంటాడో మిగతా వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయబడతారు. అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పాఠాలు బాగా చెప్పాలంటే మాస్టారు బాగా చదువు నేర్పించాలంటే ముందు మాస్టర్కి వచ్చిండాలా లేదా చదువు? చదువు ముందు ఎవరికి రావాలి? మాస్టర్కి చదువు రావాలి. మాస్టర్కే చదువు రాలేదనుకోండి ఇంకేం చెప్తారు వాళ్ళకి పిల్లలకి? అందుకే యేసు తండ్రి ఏం చేస్తాడంటే ముందు హెడ్స్ని ఈవెన్ మోషే మోషే గారితో మాట్లాడిన తర్వాత అహరోన్ గారిని జత చేసిన తర్వాత ముందు ఎవరితో మాట్లాడతారండి వాళ్ళిద్దరు వెళ్ళి? మనం చదివాం కదా ఇంతకుముందు నిర్గమకాండం ప్రారంభంలో. ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడతారు. ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడతారు. కాబట్టి పెద్ద అనేటటువంటి వ్యక్తికి ఒక స్పష్టత ఉంటే అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయి, గాడిలో పడతాయి. ఓకే, కాబట్టి రౌతు మెత్తనైతే మాట విన్నారా? ఈ మాట రౌతు మెత్తనైతే గుర్రం ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందట? 4 కాళ్ళ మీద నడుస్తుంది. 3 కాళ్ళ మీదనే. 3 కాళ్ళ మీద తల్లి. రౌతు మెత్తనైతే అది 3 కాళ్ళ మీద నడిస్తే అది ఏమన్నా బాగుంటుంది? అది గమ్యానికి చేరే రకమేనా అది? ఎందుకంటే రౌతు మెత్తన ఉండకూడదు. తేడా జరిగినప్పుడు ఏం చేయాలి? కొరడా వాడాలి. ఆ గొర్రెకు లేదంటే ఆ యొక్క ఎద్దుకు లేదా ఆ గుర్రానికి. కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోజెస్ గారికి క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. బలాయమైన హస్తంతోనే పోనిస్తాడంటే మీరు అక్కడ పోయి ఏదో రిక్వెస్ట్ చేయగానే పిటిషన్ పెట్టి ప్రేయర్ చేయగానే ప్రేయర్ రిక్వెస్ట్ అన్నట్టుగా పెడితే విన్నవించుకుంటే నాయన విన్నపాలతో వినే రకం కాదు నాయన మావాడు. మోజెస్ గారికి తెలుసా? అహరోన్ గారికి తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసా? ఫరో గురించి దేవుడు తెలుసా? ఎవరు తెలుసండి? దేవుడికి బాగా తెలుసు ఎవరెవరి గురించి. మీ గురించి అసలు మీ గురించి మీకంటే నా గురించి నాకంటే కూడా దేవుడికి బాగా తెలుసు. అందుకే దేవుడు ఇస్తున్న క్లారిటీ ఏమనంటే అంత సులభంగా రానివ్వడు నాయన, జరగదు. అప్పుడప్పుడు మాటలతో చెప్తూ ఉంటే పిల్లలకి స్కూల్కి ఎందుకు రాలేదు అని పేరెంట్స్ కొంతమంది తీసుకొని వస్తారు కంప్లైంట్ పిల్లల మీద. వాడికి మంచి మాటలు చెప్తున్నావు అనుకోండి, సార్ వాడికి ఎట్ట చెప్పకూడదు సార్ అంటాడు. సార్ వాడికి ఎట్ట చెప్పకూడదు సార్, మాటకు ముందు మాటకు తర్వాత పడాల్సిందే సార్, కొట్టండి సార్, మీరు బాగా పూజ చేయండి సార్ వాడికి అని చెప్తారు. అంటే ఆ టైప్ అన్నమాట మనోడు. ఎవరు? ఫరో రాజు. అందుకే చెప్తున్నాడు, నువ్వు ఇట్లా ప్రేయర్ పిటిషన్లు ఇట్లా పెడితే కుదరదు నాయన, అలా పంపించే రకం కాదు, ఇంకా జరుగుతుంది భవిష్యత్తులో అన్నటువంటి క్లారిటీ దేవుడు ఇస్తున్నాడు. అట్లాగే 2వ వచనంలో చూడగలిగితే, మరియు దేవుడు మోషేతో ఇట్లనను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ ఒక కాంట్రవర్సరీ క్రియేట్ అయ్యే విధంగా దేవుడు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుడు గాని మీ పితరులకు ప్రత్యక్షమయ్యాను ఆయన, యెహోవా అన్న పేరుతో ప్రత్యక్షం కానే కాలేదు, అసలు నా నామం ఇది అని చెప్పబడినటువంటి మాట నిర్గమకాండంలో కనబడుతుంది. నేను అడుగుతున్నాను, ఆది కాండంలో యెహోవా అన్న పేరు మీరు ఎప్పుడు ఎక్కడ చూడలేదా? ఆది కాండంలో మీరు ఎప్పుడూ ఎక్కడ యెహోవా అన్న పేరు చూడలేదా? ఎవరు మాట్లాడట్లేదండి. చూసాంగా నాన్న, అమ్మా మోషే గారికి రివీల్ అయిన తర్వాత రాశారు కదన్నా, అందుకని రాశారన్న ముందు. అంటే మోషే గారు రాశారు కదన్న, అది తెలిసిన తర్వాత రాశారు కదన్న అది కానీ, అందుకని యెహోవా అనే పేరు మెన్షన్ చేశారన్న. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
ఇప్పుడు మీకు ఒక గమ్మత్తైనటువంటి విషయాలు కొన్ని కనబడతాయి మనకు. అప్పుడు దాన్ని అలా కనబడ్డప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ దేశాల ప్రస్తావన. దేశాల ప్రస్తావన ఆదికాండంలో ఏ అధ్యాయంలో కనపడుతుందండి ఫస్ట్ టైం? 4వ అధ్యాయం. ఆ! అక్కడే తప్పు చేస్తున్నారు మీరు. ఇంకా 2వ అధ్యాయంలో. రెండో అధ్యాయంలోనే ఉంది. ఉందో లేదో ఒకసారి చూద్దామా? దేశాల ప్రస్తావన 4వ అధ్యాయం అని అంటారు. ఎవ్వరు చెప్పినా కూడా 4వ అధ్యాయం అనే మాట్లాడతారు. నేను ఆదికాండం రెండో మీద మొన్న రెండో ఎగ్జామ్ అధ్యాయం పెట్టినప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ఉందన్న. అదేనమ్మా. నేను ఆదికాండం మీద ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆదికాండంలో తొలిసారి దేశాల ప్రస్తావన ఈ అధ్యాయంలో కనబడుతుంది అని ఫస్ట్ ఆప్షన్ 4వ అధ్యాయం ఇచ్చా. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్లలో చాలా చాలా ట్రిక్కీగా ఉంటాయి. మీరు చూసారా లేదో మీకు ఎప్పుడైనా నేను ప్రశ్నపత్రం ఇచ్చిన విధానం చూసినారో లేదో నాకు తెలియదు కానీ అందరూ చాలా ఆప్షన్లు ఏవి చూసినా కూడా కరెక్ట్ అనిపిస్తాయి. అలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఇదే 2వ అధ్యాయం 11వ వచనంలోనే కనబడింది చూడండి. హవీలా దేశము మొదటి దాని పేరు షీషోను. వద్దమ్మా అక్కడ ఆ వచనంలో కరెక్ట్ గా 11వ వచనంలో అది హవీలా దేశము అని హవీలా దేశం అని రాయబడింది చూడండి. తర్వాత 13వ వచనంలో ఏ దేశం పేరు ఉందండి? కూషు దేశం. దేశం పేరమ్మా కూషు కూషు దేశము. అలాగే 14వ వచనంలో కూడా అషూరు దేశం అనలేదు కానీ అది అషూరు దేశం. సో ఇలా దేశాల ప్రస్తావన 2వ అధ్యాయంలోనే మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు మీకు విషయం చెప్పమంటారా? 2వ అధ్యాయం 7వ వచనంలోనే తొలిన మానవుణ్ణి దేవుడు చేసినట్టు కనబడుతుంది. ఏంటి 4 వచనాలు దాటేలోపే దేశాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? తొలి మానవుడి ప్రస్తావన అప్పుడే చేసినట్టు ఉంది. 4 వచనాలు దాటేసరికి దేశాల ప్రస్తావన ఎందుకు వచ్చిందనంటే జరిగిన సంఘటనలు వేరు, సంఘటనలు లిఖితం చేసిన కాలం వేరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆదికాండం ఎవరు రాశారండి? మోషే గారు రాశారు. మోషే గారు రాసే సమయానికి మోషే గారు ఉన్నారేంటి సృష్టి చేసే సమయంలో? సృష్టి ఎలా జరిగిందని రాస్తాడేంటి ఆయన? పితరులు ఎలా కలిగారు? తనకంటే ముందు తరంలోటి ఏం తెలుస్తాయి ఆయనకి? ఇప్పుడు మన అమ్మ మన నాన్నోళ్ళు ఎక్కడ పుట్టారో వాళ్ళ బాల్యం ఎలా ఉందో మనం చెప్తామండి? చెప్పగలమా కరెక్ట్ గా? చెప్పలేము. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనైతే అస్సలు చెప్పలేము కదా. ఎందుకు చెప్పలేము అంటే అప్పుడు మనకు పుట్టలేదు. మరి మోషే గారేంటి సృష్టి ప్రారంభం చెప్తాడు ఆయన, మానవ జాతి ప్రారంభం చెప్తాడు, జలప్రలయం గురించి చెప్తాడు, అన్నిటి గురించి చెప్తాడు. తనకంటే ముందటి చరిత్ర అంతటిది కూడా చెప్తాడు. కారణం ఏంటంటే అవి జరిగిన తర్వాత రాయబడ్డాయి. మరి జరిగిన తర్వాత రాయబడి ఉంటే అవి ఆ వ్యక్తి చూడకుండా ఉంటే అంత పర్ఫెక్ట్ గా ఎలా రాయగలిగాడు అంటే ఆయన ఒక్కడే రాసి ఉంటే, ఆయన స్వశక్తితో రాసి ఉంటే, తన సొంత ఇచ్చతోనో సొంత జ్ఞానంతోనో రాసి ఉంటే రాయలేడు కదా. అది దేవుడి మూలం. అక్కడే అర్థం బయటపడేది. చిత్రం ఏంటంటే మోషే గారు చనిపోయిన తర్వాత సంఘటనలు కూడా పంచకాండాలు కనబడతాయి. ఆయనే చనిపోయిన తర్వాత ఆయన రాసినటువంటి విషయాలు ఎలా కనబడతాయి? అందుకే నేను చెప్తున్నా ఎప్పుడైనా కానీ మానవుడు నిమిత్త మాత్రం. చేతిలో పెన్నులు అంటాడు. దేవుడి చేతిలో పెన్ను. ఆన్సర్లు పర్ఫెక్ట్ రాస్తున్నారు అనుకోండి, పెన్ను గొప్పతనమా? పెన్నును వాడుతున్న వ్యక్తి గొప్పతనం. పెన్ను వాడుతున్న మనిషి గొప్పతనం. అదే అంతే తప్ప పెన్ను. ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ పోయేటప్పుడు దేనికి ప్రేయర్ చేసుకుంటారండి? ప్రేయర్ దేనికి చేసుకుంటా? పెన్నుకు ప్రేయర్ చేయించుకుంటావా? ఏం ప్రయోజనం దానికి ప్రేయర్ చేయించుకుంటే? పవర్ ఎక్కడి నుంచి పోవాలి జనరేట్ అయ్యి? అది నడిపించబడేటటువంటి దానికి మూలం మానవ జ్ఞానం, ఆలోచన నడిపింపు. చేసుకుంటే మనిషి కోసం ప్రేయర్ చేసుకోవాలి తప్ప ప్రేయర్ చేసిన పెన్ను అనేది అదేం పెద్ద ప్రభావవంతం అవ్వదు. కాబట్టి ఇక్కడ సంఘటనలు జరిగిన తర్వాత రాయబడ్డాయి. కాబట్టి ఆ రాయబడే సమయానికి దేశాల పేర్లు వచ్చేస్తాయి,
దేవుడి పేరు కూడా రివీల్ అయిపోయింది కాబట్టే మనకు అసలు ఈవెన్ నాయన దహన బలికి గొర్రె పిల్ల ఎక్కువ అన్నప్పుడు ఏ మాట కనబడుతుంది మనకు? మోషే గారు చెప్పిన మాట దేవుడే చూసుకుంటాడు అన్నాడు. దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఆ కింద ఫుట్ నోట్లో ఏముంటుందండి? యెహోవాయే చూసుకొనును. ఆ యెహోవాయే చూచుకొనును అనే మాట కనపడుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే దేవుడు చూసుకుంటాడు, యెహోవా చూసుకుంటాడు అనే మాటలు ఎన్నెన్నో సార్లు పిలుస్తాడు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అని మొదటి 2వ అధ్యాయం ప్రారంభం నుంచి మనకు కనబడుతుంది. సో ఇవన్నీ ఎందుకు అలా రాయబడ్డాయంటే కారణం ఇది. ఓకే, తర్వాత ఇకపోతే ఈవెన్ అబ్రహాం గారితో మాట్లాడేటప్పుడు కానీ, ఇస్సాకు గారితో కానీ, యాకోబు గారితో కానీ మనం ఆదికాండం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అక్కడంతా నేను సర్వశక్తి గల దేవుడిని అన్నట్టుగానే ఎక్కువ సార్లు మనకు కనబడుతుంది. యెహోవా అన్న పేరు రాయటం వెనుకున్న ఉద్దేశం ఏంటంటే మోషే గారు రాసే సమయానికి ఆ పేరు రివీల్ అయింది. అలా కాకుండా వాస్తవంగా ఆ పరిస్థితిని, ఆ పద ప్రస్తావన పక్కన పెడితే ఈవెన్ ఎప్పుడో ప్రత్యక్షమైనా కూడా పితరులకు నేను సర్వశక్తి గల దేవుడిననే ప్రత్యక్షమవుతూ ఉండేవాడు దేవుడు. అదే చెప్తున్నాను. ఇకపోతే అసలు ఈ పేరు ఎందుకు తెలుసుకోవాలి అని అంటే దేవుడు చాలా సార్లు చెప్తాడు. అసలు ఈ ఫరో తెలుసుకోవాలి, ఫరో ఇంటి వాళ్ళు తెలుసుకోవాలి, ఐగుప్తు ప్రజలు తెలుసుకోవాలి, అలా నా సొంత ప్రజలు కూడా తెలుసుకోవాలి. 7వ అధ్యాయం చూద్దాం, 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతులు చాలక్క, నేను యెహోవానని మీరు తెలుసుకోవాలి, నేను యెహోవానని తెలుసుకోవాలి అంటే యెహోవానని తెలుసుకోవటం అంటే ఏంటి అర్థం? యెహోవాను తెలుసుకోవటం అంటే ఏంటంటే అర్థం? దేవుణ్ణి తెలుసుకోవడం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మీరు గమనించగలిగితే ఆయన యెహోవా అని తెలుసుకోవాలన్న ప్రతి సందర్భములో మనకు ఒక నీతి కనబడుతుంది, ఒక న్యాయం కనపడుతుంది, ఒక బలం కనపడుతుంది, ఒక శక్తి కనపడుతుంది, ఒక ప్రభావం కనపడుతుంది, ఒక ప్రేమ కనపడుతుంది, ఒక కనికరం కనపడుతుంది. ప్రతిసారి ఆయన చెప్పిన ప్రతిసారి ఏదో ఒక నీతి కనపడుతుంది ఆ మాట చెప్పిన ప్రతిసారి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించగలిగితే నేను యెహోవానని దీన్ని బట్టి తెలుసుకుంటారు అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడి వాగ్దానం నెరవేర్పు దిశగా సాగుతుంది, ప్లస్ గర్విష్ఠుల గర్వము అణచబడుతుంది, దేవుడి యొక్క న్యాయమైనటువంటి పరిపాలనకు నాంది కలుగుతుంది. అంటే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు అన్న ప్రతిసారి అందులో ఏదో ఒక నేర్చుకునే విషయం ఉంటుంది, ఏదో ఒక నీతి ఉంటుంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, కథ చెప్పిన తర్వాత ఏముంటుందట కథలో? కథలో నీతి ఏంటంటే అని చెప్తారు కదా. అట్లా కథలకు నీతి ఉన్నట్టు దేవుడు ఎప్పుడైతే నేను యెహోవానని దీన్ని బట్టి తెలుసుకుంటారని చెప్పిన ప్రతిసారి అందులో ఒక నీతివంతమైన చర్య ఉంటుంది. అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నేను యెహోవాని తెలుసుకుంటారంటే ఇక్కడ ఏమర్థమైంది అంటే మాట ఇస్తే తప్పని దేవుడు అనేది అర్థమవుతుంది, ప్లస్ ఎంతటి బలవంతుడినైనా తుత్తునీయులు చేయగలిగినటువంటి సర్వసమర్థుడు శక్తిమంతుడు అని అర్థమవుతుంది, న్యాయము తీర్చే దేవుడు అనేటటువంటిది అర్థమవుతుంది. అది నేనే యెహోవానని తెలుసుకుంటా అంటే ఆ పదం వాడిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక విశేషమైనటువంటి సంగతి ఉంటుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఓహో దేవుడు అంటే ఇదా అనేది మనకు అర్థం అవుతుంది. ఓకే రైట్, అలా తెలుసుకుంటారు అని చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. అలాగే 4-5 వచనాలు చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచాను. వారంటే ఎవరండి ఇక్కడ? వారంటే ఎవరు? పితరులు. వెరీ గుడ్. సో పితరులు పరవాసం చేశారు ఎక్కడ? వాగ్దాన దేశంలో.
వాగ్దాన దేశంలో పరవాసులుగా ఉన్నారట. నిజంగా దేవుడు మన పెద్దవాళ్ళకి, మన పితరులకు లేనటువంటి భాగ్యం మనకి ఎంత ఇచ్చాడంటే ఎంత ధన్యులమోనండి. వాళ్ళంత భక్తి లేనోళ్ళండి వీళ్ళు. పిల్లలు పితరులంత భక్తి లేకపోయినా గాని పితరులు పొందని ఎన్నో దీవెనలకు పాత్రులైపోయారు. అదే యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అంటాడు. నిజంగా ఈ మాటలు చూసినప్పుడల్లా ఏమండి మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమే నీతిగా బతకాలనిపించాలి. ఏమండి ఒకసారి ఆ మాట చూద్దాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. 20వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. చూడండి, అంటే ఆ యథార్థవర్తనులకు నీతిమంతులుగా ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు వాళ్ళ తర్వాత ధన్యులైపోయారు. అందుకే బిడ్డలు బాగుండాలి, బిడ్డల జీవితాలు బాగుండాలి, బాగుండాలి, బాగుండాలని 1,000 సార్లు అనుకున్న బాగుండరు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని. బిడ్డల బ్రతుకులు బాగుండాలంటే మనలో యథార్థత ఉండాలి, మనలో నీతి ఉండాలి. ఈ నీతి ఎవరికి మేలవుద్దట? ఎవరికి మేలవుద్దటండి? మన పిల్లలకు పిల్లలకు మేలవుద్దట. అంటే మనం వారసత్వంగా ఇవ్వాల్సింది యథార్థత. బిడ్డలకు వారసత్వంగా ఇవ్వవలసినటువంటిది నీతి. నీతిమంతులు రావాళ్ళు, నీతిమంతుల పిల్లలు రావాళ్ళు అని లోకం మనల్ని ఆ ఐడెంటిటీతో గుర్తించాలి. అలా గుర్తించినప్పుడట ఆశీర్వదించబడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కనపడుతుంది. ఎవరు అంటే ఇశ్రాయేలు పొందుకున్న దీవెన. ఇశ్రాయేలులకు ఇల్లు కట్టుకోవడం కూడా తెలియదండి, తెలుసా మీకు? సంచార జీవులు వాళ్ళు. ఎక్కడ చూసినా సుక్కోతు అంటే ఏంటి అర్థం తెలుసా మీకు? పాకలు అని అర్థం. సుక్కోతు అంటే పాకలు అని అర్థం. గుడారాలు వేసుకొని గొర్రెల కాపర్లుగా ఉంటున్నారు సంచార జీవులు. కట్టని ఇల్లులు పొందుకున్నారు వాళ్ళు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు. ఇందిరమ్మ ఇల్లులను చూసి ఉంటారు మీరు. ఏమండి, రాజు గృహకల్పాన్ని చూసుంటారు, రకరకాలైనటువంటి వాటిని చూసుంటారు. కానీ లక్షల మంది ఎప్పుడూ కట్టనటువంటి ఇల్లులు, నాటని తోటలు, నింపని సస్యములతో నింపబడ్డారు. కారణం ఒకటే, బలమైన భక్తి భావపు ప్రభావం పితరులు. ఆ పితరుల మంచి పేరనే పరిమళం ఆ తర్వాత తరాలకు కూడా వ్యాప్తి చెంది. నిజంగానండి, మన అహ్మదాబాద్ విమాన ప్రయాణం, అక్కడ యాక్సిడెంట్ జరిగింది తెలుసు కదా. అందరూ చచ్చిపోయారు. రీజన్ ఏంటి చెప్పంటారా? అక్కడ ట్యాంకులో, విమానం యొక్క ట్యాంకులో మామూలుగా ఉండవండి. ఏవి ఫ్యూయల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? వేల లీటర్లు ఉంటుంది. వేల లీటర్లు ఉంటాయండి. ఎందుకంటే 1 కిలోమీటరు ప్రయాణం చేయాలంటే 1000 లీటర్లు 100 లీటర్లు ఖర్చు అయిపోద్దట. అంత కావాలి కన్జంప్షన్కి. ఆ విమానం అంత శక్తివంతంగా ఉంటుంది. అలా వేల లీటర్లు ఫ్యూయల్ దాంట్లో ఉందట. క్రాష్ అయితే ఇంకేముంది? అన్ని వేల లీటర్లు పెట్రోల్ బ్లాస్ట్ అయిపోతే మామూలు విషయం కాదు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ దావాణంలా పాకినటువంటి రీతిగా శక్తివంతంగా దాన్ని కంట్రోలే చేయలేకపోయినట్టుగా ఎలాగైతే ఉందో ఆ ఫ్యూయల్, మన జీవితానికి భక్తి అనేది అలాంటి శక్తివంతమైన ఫ్యూయల్ అండి. భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదంటే, పితరుల తర్వాత లక్షల మంది విస్తరించినా కూడా వాళ్ళ పితరుల తాలూకు భక్తి భావపు ఆనవాలు లేకపోయినా పెద్దోళ్ళని బట్టి బతికిపోయారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఏమనంటే, రే మీ నాన్న మొక్కను చూసి ఏం చేస్తారు?
నిన్ను వదిలిపెడతా. నిన్ను వదిలేస్తున్నా. మీ అమ్మ నాన్నల మొఖం చూసి నిన్ను వదిలేస్తున్నా. అప్పుడప్పుడు మనల్ని చూసినప్పుడు అండి ఏదో మనం గొప్పవాళ్ళం అని కాదు. ఆ? వాళ్ళ పిల్లల ఇల్లు, అయ్యో వాళ్ళ పిల్లల వీళ్ళు, అరే రే రే రే, రా 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 అంటారు. విన్నారు, చూసారు ఎప్పుడన్నా మీరు? ముఖ్యమంత్రి పిల్లలైనందుకు గొప్పోళ్ళు అయ్యారు అంతే. ప్రధానమంత్రి కర్పుడు పుట్టినందుకు పెద్దోళ్ళు గొప్పోళ్ళు అయ్యారు తప్ప వీళ్ళని బట్టి ఏం పితరులకి ఏం గొప్పతనం కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఒక 3 ప్రధానమైనటువంటి విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను, నెరవేర్చిన తర్వాత వాళ్ళని నడిపిస్తాను. వాగ్దానం ఏం చెప్తాను, చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నేను పాలతెల్లు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళడానికి ముందు విమోచించాలి, విమోచించిన తర్వాత నడిపించాలి, నడిపించిన తర్వాతే కదా గమ్యం చేరుకునేది. ఈ ప్రాసెస్ అంతా చేసేస్తానని మళ్ళీ పునరుద్ఘాటన చేస్తున్నాడు దేవుడు. ఇకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. 5వ వచనంలో 6వ అధ్యాయం 5వ వచనంలో, ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ఇక్కడ దేవుడు మాట వినట్టువి కాదు, ఇంతకుముందు చెప్పాను. మోషే గారిని 40 ఏళ్ల వయసులోనే విమోచించడానికి రెడీ అయ్యి వస్తే దేవుడు మరో 40 ఏళ్ల వరకు మోషే గారిని పట్టించుకోలేదు, వదిలేశాడు. దీనికి రీజన్ ఏంటి అనేది నేను మీకు చెప్పాను, గుర్తుందండి ఎవరికన్నా? ఇప్పుడు బలము మీద ఆధారపడేవాడు, తన జ్ఞానం మీద ఆధారపడేవాడు. ఓకే, అది మోషే గారి విషయమే అక్క, వెరీ గుడ్. ఇంకొకటి కూడా చెప్పాను రీజన్, విమోచన విలువ తెలవడం కోసం. ప్రజలకు తెలియాలి. వెరీ గుడ్ అమ్మ. ప్రజలకు విమోచన విలువ అర్థం కావాలి, విమోచించటం ఎంత కష్టమో తెలియాలి. అప్పుడప్పుడు నేను మన నాన్న గురించి చెప్పేటప్పుడు ఈ పాట ఒకటి గుర్తు చేయాల్సింది. ఏమిచ్చావని నిందించకురా నాన్నను అని నాన్న గురించి ఒక ప్రైవేట్ సాంగ్ ఉంది, విన్నారు ఎవరన్నా? మీ నాన్న ఇచ్చిన జన్మ కంటే మించినటువంటి ఇవ్వడం, ఆ మేలు దానికంటే మించిన మేలేముందిరా అని ఆ పాటలోని సారం. పిల్లలకు అమ్మనాన్నల విలువలు ఎప్పుడు అర్థం కావండి అంత ఈజీగా. అప్పుడు ప్రతిసారి ఏమని క్వశ్చన్ చేస్తారు? ఎక్కువ మంది పిల్లలు ఏం క్వశ్చన్ చేస్తారండి? ఏమి ఇచ్చావు మాకు అంటారు. ఏం చేసావు మాకు, అసలు ఏమిచ్చావు? ఏమి ఇవ్వలేనప్పుడు, ఏం చేయలేనప్పుడు పిల్లల్ని మమ్మల్ని ఎందుకు అను? ఈ క్వశ్చన్లు ఎప్పుడుకి ఫుల్ స్టాప్ పడుతుంది తెలుసండి? ఎప్పుడు పడుతుంది? వాళ్ళు నాన్నలైనప్పుడు. అంతే, వాళ్ళు నాన్నలు అవ్వాలి, వాళ్ళ అమ్మలు అవ్వాలి. అమ్మలు అయ్యేంత వరకు అమ్మ విలువ తెలియదు, నాన్నలు అయ్యేంత వరకు నాన్న విలువ తెలియదు. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ విలువ తెలిసే లోపే అమ్మ నాన్న ఉండరు కూడా. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని తెలిసే లోపే అమ్మ నాన్న ఉండరండి కొంతమందికి. ఇది బాధాకరమైన విషయం. అటు ఇక్కడ గమనించగలిగితే దేవుడు మూలుగులు వచ్చేంత వరకు ఆగుతాడండి. మనం కూడా పిల్లలు ఆకలి అని బాగా ఏడ్చేంత వరకు ఆగాలి, అన్నం పెట్టడానికి ముందు. అమ్మ నాన్నలు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు అప్పటిదాకా ఆగాలి చెప్పండి? అంతకుముందు తినిపిస్తే వాళ్ళు తినరన్నా. అస్సలు తినరమ్మా. అయ్యో మనం టైం అయిపోయింది కదా అని చెప్పి చంకని వేసుకొని గిన్నె పెట్టుకొని ఊరంతా తిరిగి చందమామం చూపించి సెల్ ఫోన్ పెట్టి ఎన్ని చేసినా కూడా వాడు ఆ చందమామం చూస్తూ ఉంటాడేమో తప్ప ఊరంతా తిరిగి ఊరల్లా చూస్తూ ఉంటాడేమో కానీ, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారేమో కానీ తినరు. మరి ఎప్పుడు తింటారు? మీద పడి మరి ఎప్పుడు తింటారంటే ఆకలి. పెద్దలు అంటారు, ఆరోగ్య నిపుణులు చెప్పే మాట ఏంటంటే, మీరు ఎప్పుడు తినాలి తెలుసా? భోజనం ఎప్పుడు చేయాలి, తిండి ఎప్పుడు తినాలని చెప్తే ఏమంటారంటే, ఆకలి అయినప్పుడు తినాలంట. మనం ఆకలి అయినప్పుడు తింటామా, టైం అయినప్పుడు తింటాం చెప్పండి? టైం ప్రకారం తింటాం. టైం వచ్చినప్పుడు తింటాం తప్ప ఆకలి అయినప్పుడు తినాం కదా మనం.
అందుకే మనకు తిండి విలువ అర్థం కావట్లేదు. అట్లాగే దేవుడు కూడా విమోచన విలువ అర్థం కావాలంటే మూలుగులు వచ్చేంత వరకు ఆగుతాడు. తర్వాత నిబంధనను నేను జ్ఞాపకం చేసుకున్న మాట మనకు కనపడుతుంది. ఏంటి దాని అర్థం ఏంటండి? పితరులకు ఇచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాం. అదేనమ్మా, జ్ఞాపకం చేసుకో. అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకో అన్నారు అనుకోండి, ఎవరన్నా కాసేపు ఆడుతూ ఆలోచన, మనల్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి అన్నారు అనుకోండి, ఎప్పుడు చెప్తారు ఆ మాట? మనం బాధలలో ఉన్నప్పుడు మర్చిపోయినప్పుడు అన్న మర్చిపోతేనమ్మా, అది మర్చిపోతే జ్ఞాపకం చేసుకుంటారు, అంతేనా? మర్చిపోతే జ్ఞాపకం చేసుకుంటారు కదా. మర్చిపోయినట్టున్నావు, ఒకసారి గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నానా అంటే దేవుడేనా మర్చిపోయాడా? మర్చిపోలేను. మరి దాని కానీ అర్థం ఏంటి చెప్పండి? దేవుని విలువ తెలిసేంత వరకు వాళ్ళు అడిగేంత వరకు చేయాలని. కాదక్క, జ్ఞాపకం, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న మాటకి ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో గుర్తుపెట్టుకోండి, దేవుడి కోసం వాడబడే పదాలు వేరుగా ఉంటాయి, మానవుల కోసం వాడబడే పదాలు వేరుగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, దేవుడి కోసం వాడబడే పదాలు వేరు, మానవుల కోసం వాడబడే పదాలు వేరు. మనల్ని జ్ఞాపకం చేసుకోండి లేదా జ్ఞాపకం తెచ్చుకున్నాను, నాకు జ్ఞాపకం వచ్చింది అని అంటే మర్చిపోయావని అర్థం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మర్చిపోయే లక్షణం ఉన్నాడని అర్థం కాదది. మరి ఎలా అర్థం చేసుకోవాలి? సమయం వచ్చిందని అర్థం. వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఇంకా దాన్ని కొంచెం క్లారిటీగా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మాటిస్తే నెరవేర్చుకునేవాడు అని అర్థం. అంటే నెరవేర్పుకు సమయం వచ్చింది, దేవుడి వాగ్దానానికి కార్యరూపం దాల్చే టైం వచ్చింది అని అర్థం. అది జ్ఞాపకం చేసుకోవటం అంటే. ఓకే, ఆయన అసలు మర్చిపోతాడా? మీకు విషయం చెప్పంటారా? నక్షత్రాల్లో సంఖ్య ఆయనకి తెలుసట, నక్షత్రాలకు కూడా పేర్లు పెడతాడట. మనం పాట పాడతాం కదా, ఏమని? నక్షత్రముల సంఖ్యను ఆయన అది. నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టువాడు ఆయనే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం గమనించగలిగితే అసలు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంటారు? లోకం ఏం చెప్తుందంటే నక్షత్రాలకు లెక్కలేదు అంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, వాటి లెక్క నీకు తెలియదు నాయన, నాకు తెలుసు, వాటికి లెక్కే కాదు పేర్లు కూడా. ఒక ఇంట్లో నేను ఒకసారి చూశానండి, ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మునిమనవులు, ఇంతమంది దాదాపు 100 మంది దాకా ఉన్నారండి. పెద్ద ఆయన వాళ్ళందరి పేరు చెప్తున్నాడు, వాళ్ళు ఎప్పుడు పుట్టారో చెప్తున్నారు, అన్ని చెప్పేస్తున్నాడండి. వాళ్ళ ఆశ్చర్యం అనిపించింది. 100 మందికి కొడుకుల పేర్లు, కూతుర్ల పేర్లు, మనవాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, మొత్తం చెప్పేస్తూ 100 మంది వాళ్ళ పేర్లు చెబితేనే మనం ఎంత ఆశ్చర్యపడితే, నక్షత్రాలన్నిటినీ వెక్కించి దానికి పేర్లు కూడా పెడుతున్నాడంటే ఆయనకు మరుపు ఉందంటారా? మనలాంటి మరుపు అసలు అదే అంటాడు దేవుడు, తల్లైనా మరుస్తుంది. అంటే ఈ ప్రపంచంలో మానవ జాతిలో ఇప్పటికీ అంత సులభంగా మర్చిపోని రిలేషన్ ఎవరికైనా ఉందంటే అది తల్లికేనండి. తల్లికే. అంత సులభంగా ఎవరెవరైనా ఈజీగా మర్చిపోతారండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు చనిపోయారనుకోండి, ముందుగా మర్చిపోయేది అమ్మ కంటే ముందు మర్చిపోయేది నాన్నే. తెలుసా మీకు? పిల్లలు ఎవరైనా చనిపోయారనుకోండి, అమ్మ కంటే ముందు మర్చిపోయేది నాన్నే. కానీ అస్సలు మరుపుకు అంత సులభంగా రాకుండా ఉండేది అమ్మకేనండి. అందుకే తల్లితోనే పోలుస్తాడు ఆయన. తల్లితోనే పోలుస్తాడు. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మానుతుందా? మర్చిపోతా అమ్మా, జరగదది అని చెప్తాడు. కాబట్టి అమ్మ మర్చిపోయినా నేను మర్చిపోను అనేటటువంటి వాడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మర్చిపోయే జ్ఞాపకం చేసుకున్నాడని కాదు, ఇచ్చిన వాగ్దానానికి నెరవేర్పు సమయం వచ్చిందని అర్థం. ఓకే,
తర్వాత తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తే 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పు, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వం నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పుల తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా. సో ఇందులో ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఈ మూడు విషయాలు. ఒకటి విడిపించటం, విమోచన. ఎక్కడ కనబడుతుందండి? నిర్గమకాండం మొదటి 18 అధ్యాయాల్లో దేవుని విమోచన కనబడుతుంది. తర్వాత దేవుడి నడిపింపు. ఈ నడిపింపులోనే దేవుని ప్రజలు, నా ప్రజలు వీళ్ళు అన్న విషయం నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి లేవీకాండం అంతా కొనసాగుతుంది. తన ప్రజలు కాబట్టే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. లేవీకాండం అంతా ఏముంటుందండి? లేవీకాండం అంతా బలులు ఎలా అర్పించాలో ఉంటుంది. అలాగే వివాహ తంతు, ఎవరెవరిని వివాహం చేసుకోవాలనేది ఉంటుంది. అలాగే ఏదన్నా పొరపాటు జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎలా ఉంటుంది, వాంటెడ్గా ఎవరైనా ప్రాణం తీస్తే దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఇవన్నీ తంతులు, విషయాలన్నీ కూడా ఏది తినాలి, ఏది తినకూడదు, ఎవడు అపవిత్రుడు, ఎవడు పవిత్రుడు అవుతాడు, ఎవరు పాలెం వెలుపల ఉండాలి, ఎవరు పాలెం లోపల ఉండాలి, వెలుపల ఉండేవాడు ఏ కండిషన్ని బట్టి లోపలికి రావచ్చు, ఇవన్నీ కూడా లేవీకాండంలో ఉంటాయి. ఎందుకంటే సొంత ప్రజలకే ఉంటాయండి. ఏవైతే ఆంక్షలు ఉన్నాయో, ఏవైతే నియమాలు, నిబంధనలు ఉన్నాయో సొంత ప్రజలకు ఉండాలి. చిత్రమైన విషయం ఏంటంటే దేవుడికి మనం వేరుగా ఆలోచన చేస్తూ ఉంటాం. చాలా మన సొంత వాళ్ళకు మనం ఎక్కువగా ఆంక్షలు పెట్టం. సొంత వాళ్ళే కదా అని వదిలేస్తాం. సొంత వాళ్ళకే ఆంక్షలు పెట్టాలి. ఎందుకనంటే ఆంక్షలు ఎక్కువగా ఎవరికైతే పెట్టబడతాయో వాళ్ళ మీద మనకు ఎక్కువ ప్రేమ ఉన్నట్టండి. మర్చిపోకండి. ప్రేమ ఉన్నోళ్ళే ఆంక్షలు పెడతారు, ప్రేమ లేని వాళ్ళు వదిలేస్తారు. ఎట్లయినా దాన్ని మనకెందుకులే, అలా వదిలేస్తే ఎట్లాగా, మా వాళ్ళు కదా వాళ్ళు అన్నటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు మీకు ఆన్లైన్ తెల్లవారి 4:30 నుంచి 6 వరకు నేను పెట్టడం ఏంటన్నమాట? అది ఆంక్ష కాదా? ఆంక్షే. నువ్వు 6 తర్వాత వచ్చేసారు అనుకోండి, నేను 6 తర్వాత నాకు ఇప్పుడు తెల్లారింది, నేను జాయిన్ అవుతాను అనుకోండి, ఎవరు చెప్పరు. ఎందుకు? వాళ్ళకి ఆ క్రమం తెలియాలి. ఆ దొరికే కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలమునే వాళ్ళు రావాలి. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి అలా దేవుడు విమోచించినటువంటి విషయం, దేవుడు సొంత ప్రజలుగా భావించిన విషయం నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి లేవీకాండం అంతా కొనసాగితే, వాగ్దాన దేశంలోనికి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ భూభాగాలను ఇప్పించటం అనేది సంఖ్యాకాండం నుండి యెహోషువ గ్రంథం వరకు కనబడుతుంది. మొత్తం ఈ మాటల్లో, దేవుడు చెప్పిన ఈ మాటల్లో టోటల్ గా యెహోషువ గ్రంథం వరకు జరుగుతున్నటువంటి విషయాల్ని రీక్యాప్ చేస్తున్నాడు. సో ఇది మనం నిర్గమకాండం మొదటి 8 వచనాల్లో నేర్చుకున్నటువంటి సంగతులు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. రేపటి దినాన 9వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రములు. అందరికి వందనాలు.